వాళ్ళ హస్బెండ్. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అన్న సైడ్ రావాలి, మీరు సైడ్ రావాలి. రాజు దుడ్డు మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర జీ మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. 75వ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా మన బీజేపీ నాయకులు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు కానీ, రంగారావు గారు కానీ, తర్వాత మన మధు కానీ, మిగతా వాళ్ళందరూ నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే మన టీడీపీ ఉమ్మడి కూటమి టీడీపీ రఘునాథ్ రెడ్డి గారు కన్వీనర్ కానీ అందరూ సమక్షంలో మనం నరేంద్ర మోడీ గారి 75వ బర్త్డే వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి నాయకత్వంలో దేశం ఇంకా అభివృద్ధి చెందాలని, దాదాపుగా పక్క దేశాల్లో నేను అమెరికాలో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇతర దేశాల నుంచి కానీ ఎంతో గౌరవం వచ్చింది భారతదేశానికి వారి నాయకత్వంలో. ఎన్నో ఇతర దేశాలతోటి సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇతర దేశాలతో ఇంతకుముందు లేని సంబంధాలు కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారి మీద గౌరవం పెరిగింది. ప్రపంచం దూసుకెళ్తా ఉంది. దానితో పాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ నాయకత్వంలో రాబోయే రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది భారతదేశానికి. డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తూ ఉన్నాము. అలాగే ప్రధానమంత్రి సబ్కా సాస్ సబ్కా వికాస్ అనే దాని కింద ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా మనకు నిరుపేదలకి 2297 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. గత బీజేపీ ప్రభుత్వంలో 2297 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో 416 ఇళ్ళు వింజమూరు మండలంలో ఉన్నాయి. వీటిలో మొత్తం మీద ఉదయగిరి నియోజకవర్గంలో 167 ఇళ్ళు మాత్రం కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా హౌసెస్ అన్నీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే ఒక సంవత్సరం రోజుల్లో మనకు సంవత్సరం రోజులు ఈ హౌస్లన్నీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక స్కీమ్ కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. దాని మీద కూడా ఇళ్ళు చాలా కొన్ని వేల ఇళ్ళే అవి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి. ప్రతి పేదకి ఏ నిరుపేద కూడా ఇళ్ళు లేకుండా చేసే మార్గం వైపు మనం వెళ్తా ఉన్నాము. రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ప్రతి నిరుపేదని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. మన ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధి పదంగా ముందుకు పోబోతా ఉన్నాము.